కోల్కతా జట్టుకి కెప్టెన్ మారాడు, కోచ్ మారాడు, జట్టు మారినా పరిస్థితులు మాత్రం మారలేదు. కోల్కతా జట్టు మరోసారి గత ఐపీఎల్లో ప్రదర్శించిన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐపీఎల్ 15వ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుని ఏకంగా 80 పరుగుల తేడాతో ఓడించి అతి భారీ విజయాన్ని సాధించి సత్తా చాటింది. గత సీజన్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం సంగతి పక్కన పెడితే కోల్కతా బౌలర్లను ఎదుర్కోలేక మన భీకర భయంకర హిట్టర్లుగా పేరు పొందిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటూ వికెట్లు సమర్పించుకుని దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. కాటేరమ్మ కొడుకుల జాతర అని ఊదరగొట్టిన అభిమానుల ఆశలను నీరుకారుస్తూ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు ఖాతాలో హ్యాట్రిక్ పరాజయాలు వచ్చి చేరాయి. త్వరగా కమిన్స్ సేన వారి తప్పులను సరిచేసుకోకపోతే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి హైదరాబాద్ జట్టు త్వరగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఇక ఈ హ్యాట్రిక్ పరాజయాలపై హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలా హ్యాట్రిక్ ఓటములు ఎదురవ్వడం ఏ జట్టుకైనా కొద్దిగా బాధించే అంశమే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయమే, కానీ ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లోనూ కోల్కతాతో పోల్చుకుంటే వెనుకబడిపోయాము అనే విషయాన్ని ఒప్పుకోవాలి. ఆరంభంలో మేము చక్కగా కోల్కతాని కట్టడి చేసినప్పటికీ చివర్లో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ భారీ హిట్టింగ్ చేసి మాపై ఒత్తిడి పెంచారు. మా బౌలింగ్ చివరి 4 ఓవర్లలో గాడి తప్పింది. మేము ఒక 30కి పైగా పరుగులు అదనంగా సమర్పించుకున్నాము. ఈరోజు మా బౌలింగ్ ఏమాత్రం బాగాలేదు. అది చేజింగ్లో మాపై కొద్దిగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఇక బ్యాటింగ్లో మేము అనుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు చేయడంలో కొద్దిగా వెనుకబడ్డాము. పవర్ ప్లేలోనే మా ముగ్గురు కీలక బ్యాటర్లు అవుట్ అవ్వడంతో తర్వాత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ మా ప్లాన్స్ని మేము మైదానంలో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని ఒప్పుకోవాలి. ఇప్పటి వరకు దూకుడుగా ఆడడం అనేది మేము ఆయుధంగా చేసుకుని దాన్నే కొనసాగిస్తూ వచ్చాము. అయితే ఈ విషయంలో ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. జట్టుగా మా లోపాలపై చర్చించి వాటిని సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్లకు గట్టిగా తిరిగొస్తామని కమిన్స్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.